పార్శ్వభాగం ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 22వ అధ్యాయం 24వ వచనం వరకు. మరియు మామ్లె దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, రక్షకుడా, నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచుండెను. శారాకు కుమారుడు వాగ్దానం చేయబడుట. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడగగా అతడు, అదిగో గుడారంలోనున్నదని చెప్పాను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులయుండిరి. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలముడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యాహ్వే అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యాహ్వేకు సాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును, నువ్వు నవ్వితివనెను. సొదొమ గొమొర్రాల విధి. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు తిరిగి చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యాహ్వే, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యాహ్వే అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయినట్లు, తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యాహ్వే మార్గమును గైకొనుటకు అతడు వారిని ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. మరియు యాహ్వే సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందునెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యాహ్వే సన్నిధిని నిలిచుండెను. అబ్రహాము సొదొమను గూర్చి విజ్ఞాపన చేయుట. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో నున్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు యాహ్వే, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను యాహ్వేతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. అందుకైనా అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చేయనెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 40 మందిని బట్టి నాశనం చేయక ఎందునని చెప్పగా
అతడు యాహ్వే కోపపడని ఎడల నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 30 మంది కనబడుతునేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయనను. అందుకతడు ఇదిగో యాహ్వేతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందుననగా అతడు యాహ్వే కోపపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతునేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుందునను. యాహ్వే అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. యాహ్వే దూతలు లోతును దర్శించుట. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు యాహ్వే దూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా రక్షకులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి ఎల్లబుచ్చి కాళ్ళు కడుక్కునడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చితమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతన్ని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాజగా వారు భోజనం చేసిరి. సొదొమ వాసుల దుష్టత్వం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకం కట్టుకొనకుడి. ఇదిగో, పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నువ్వు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండి చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కూడి చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగా చేయగా వారు ద్వారం కనుగొనలేక విసికిరి. లోతు తన కుటుంబంతో పారిపోవుట. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరీ ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర్ర యాహ్వే సన్నిధిలో గొప్పదాయను కనుక దాన్ని నాశనం చేయుటకు యాహ్వే మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యాహ్వే ఈ పట్టణంను నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతను తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువాని వల్ల నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యాహ్వే కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత, ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, రక్షకుడా, అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో, పారిపోటుకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని. అది చిన్నది గదా, నేను బ్రతుకున్నానని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో, నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని. నువ్వు త్వరపడి అక్కడ నుండి తప్పించుకొని పొమ్ము. నీవు ఇక్కడ చేరు వరకు నేనేం చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడును. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించను. సొదొమ గుమర్రాలు నాశనం చేయబడుట. అప్పుడు యాహ్వే సొదొమ మీదను గుమర్రా మీదను యాహ్వే యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను,
నాశనం చేశాను. అయితే లూతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యాహ్వే సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలె లేచుచుండెను. ఎలోహిం ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు యాహ్వే అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. మోయాబు మరియు బెన్యామీనుల జననం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానం కలగజేసుకుందామని రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. మరునాడు తన అక్క తన చెల్లెల్ని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని, ఈ రాత్రి అతనికి ద్రాక్షరసము త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వలన సంతానం కలగజేసుకుందామని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించునో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. అలాగున లూతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూలపురుషుడుగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నామి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడెను. అబ్రహాము అబీమెలెకుతో అబద్ధమాడుట. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశములకు తరలిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ ఎలోహిం స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనక అతడు, యాహ్వే ఇటు నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషం చేయక యథార్థ హృదయంతో ఈ పని చేస్తున్నాను. అందుకు ఎలోహిం, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితోనే నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పాను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును మందలించుట. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యం మీదికిని మహాపాతకం తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసితువని అతనితో చెప్పాను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యం చేసితువని అబ్రహామును అడగగా, అబ్రహాము, ఈ స్థలమందు ఎలోహిం యాహ్వే భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదుననుకొని చేసితిని. అంతేగాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. ఎలోహిం నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవున్నట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనం పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదేనని చెప్పితినని అబీమెలెకు చెప్పితినను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన షారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశం నీ ఎదుటనున్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురముండుమనెను. మరియు అతడు షారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్ద నున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తంగా నుండుటకై ఇది నీ పక్షముగా
ఇచ్చి ఉన్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయం తీరిపోయినదనను. అబ్రహాము అబీమెలెకు కొరకు ప్రార్థించుట. అబ్రహాము ఎలోహింని ప్రార్థింపగా ఎలోహిం అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఎలోహిం అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఇస్సాకు జననం. యాహ్వే తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యాహ్వే తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా ఎలోహిం అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనిన వాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు ఎలోహిం అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, ఎలోహిం నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును. నేను అతని ముసలితనమందు కుమారుడిని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. హాగరు వెళ్ళగొట్టబడుట. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖమునకు కలగజేసెను. అయితే ఎలోహిం, ఈ చిన్నవాడిని బట్టి నీ దాసుని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. ఆయనను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేశానని అబ్రహాంతో చెప్పను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెహెర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఎలోహిం ఆగరును ఓదార్చుట. ఎలోహిం ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు ఎలోహిం దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట ఎలోహిం యాహ్వే వాని స్వరం వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునుము. వానిని గొప్ప జనముగా చేస్తానని ఆమెతో అనెను. మరియు ఎలోహిం ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఎలోహిం ఆ చిన్నవానికి తోడైండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురముండి వీలు కాడాయెను. అతడు పారాను అరణ్యంలో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. అబ్రహాము అబీమెలెకుల నిబంధన. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన పీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ ఎలోహిం నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశి అయిన ఈ దేశమునకు చేసేదనని యాహ్వే పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రమాణం చేస్తానను. అబీమెలెకు దాసులు బలాత్కారంగా తీసుకున్న నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేస్తున్న నేను ఎరగను, నీవు నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకు ఇచ్చిన. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకున్నది. తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గుర్ర పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థంగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పెను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసి కొనినందున ఆ చోటు బెహెర్షెబా అనబడను. బెహెర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసి కొనిన తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన పీకోలుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెహెర్షెబాలో ఒక
పీచుల వృక్షం నాటి అక్కడ నిత్య ఎలోహిమైన యాహ్వే పేరట ప్రార్థన చేశాను. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశిగా నుండెను. అబ్రహాము ఇస్సాకు దహన బలిగా అర్పించుటకు వెళ్ళుట. ఆ సంగతులు జరిగిన తర్వాత ఎలోహిం అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము రక్షకుడా అనెను. అప్పుడైనా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి ఎలోహిం తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి ఎలోహిం యాహ్వేకి మురుకు మరలా మెద్దకు వచ్చేదామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగగా అబ్రహాము, నా కుమారుడా, ఎలోహిమే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. ఇస్సాకు బదులుగా పొట్టేలును దహన బలిగా అర్పించుట. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి ఎలోహిం అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యాహ్వే దూత పరలోకం నుండి, అబ్రహామా, అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు, చిత్తము రక్షకుడా అనను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడిని మీద చెయ్యి వేయకము, అతని నేమియు చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు ఎలోహింకు భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యాహ్వే ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యాహ్వే పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. అబ్రహాము ఆశీర్వదించబడుట. యాహ్వే దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులకి స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యాహ్వే సెలవిచ్చెను. తర్వాత అబ్రహాము తన పని వారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెహెర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెహెర్షెబాలో నివసించెను. నాహోరు సంతతి. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కాను ఆమెయు నీ సహోదరుడు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతనికి తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కేసేదు, హాజో, పిల్దాసు, ఇడ్లాఫు, బెతుయేలు రిబ్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడు నాహోరునకు కనెను. మరియు రయుమా అను అతని ఉపపత్నియు తెరాహును, తేబాహును, గహమును, తహషును, మయాకానును కనెను.